మీ పేరు? నా పేరు మల్టీస్టార్ మనమరాజా. అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందన్న. యూట్యూబ్ ఛానల్ లేదు నాకు అని చెప్పిన. అయితే సారీ తమ్ముడు అన్నాడు. మన డిగ్రీ అని గూగుల్ సెర్చ్ చేసినా కానీ నా వీడియోలు వస్తాయి. దండం పెడతా కాలముక్త ఫేస్ ఒకసారి నేను అద్దంలో చూసుకున్నవారా. మొన్న వచ్చిన నిఖిలాకిలా తెలుగునికి పుట్టిండేవాడు. ఎంతమంది పోయారు మరి దానికన్నట్లేవే నువ్వు. ప్రశాంత్ కూడా ముందు రైతు బిడ్డ ప్రశాంత్కి నాకు సంబంధం లేదన్న. ఒక పేదవాడంటే చులకన. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. అయితే మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 అనేది స్టార్ట్ కాబోతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ టీం ఏం కొత్తగా నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే, ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సెలబ్రిటీస్ తో పాటు ఈసారి కామన్ పీపుల్స్ కూడా ఒక అవకాశం ఇచ్చింది. వీడియో పంపాలని చెప్పారు, రిజిస్ట్రేషన్ ఉందో ఆ డేట్ అయితే అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు బిగ్ బాస్ కోటాలో నన్ను పంపించాలి అని చెప్పి అన్నపూర్ణ స్టూడియో బయట ఒక వ్యక్తి అయితే మనకు నిరాహార దీక్ష చేస్తూ నన్ను బిగ్ బాస్ లోకి పంపించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు మల్టీస్టార్ మనమరాజా. ఓకే, మీరు దేనికోసం ఇక్కడ ధర్నా చేస్తున్నారు? అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుందన్న. కామన్ మ్యాన్ కోట కింద కూడా అవకాశం ఇచ్చింది. కామన్ మ్యాన్ కోట కింద అవకాశం ఇచ్చింది కదా, 3 నిమిషాల వీడియో పెట్టాలని చెప్పి. మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకురా? పెట్టినా అప్లికేషన్ చేసినా ఓకే అయింది అని కూడా చెప్పారు. తర్వాత ఏమైందంటే మొత్తం సెర్చ్ చేస్తారు కదా, ఈయన కథ నేను కార్ఖానా అని చెప్పేసి. తమ్ముడు నీకు యూట్యూబ్ ఛానల్ చెప్పు, అందులో ఎంతమంది ఫాలోవర్స్ చూసారంట మన వాళ్ళు అంటే, నేను యూట్యూబ్ ఛానల్ లేదు నాకు అని చెప్పిన. అయితే సారీ తమ్ముడు అన్నాడు. నాకు యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఏందన్న, మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళు లక్షల వీడియోలు ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం నాదే. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ట్విట్టర్ ఓపెన్ చేసిన, గూగుల్ మినిమం డిగ్రీ అని గూగుల్ సెర్చ్ చేసినా కానీ నా వీడియోలు వస్తాయి. నేను అదే చెప్పిన సార్కి, అందుకని ఎడగూస్తున్నా రిక్వెస్ట్ చేయడం కోసం. అంటే మీరు ఫేమస్ అయింది మినిమం డిగ్రీ డైలాగ్ తోనే కదా. అంతటా సినిమా ప్రతి సినిమా రివ్యూ చెప్తా. చిన్న సినిమాలు కూడా చేసిన. హనుమాన్ చేసా, హరిహరమల్ చేసా, గోరపురాణం చేసా, మొన్న వచ్చిన ఓబామా అయ్యో రామ చేసా. నేను సినిమా హీరో కావడానికి ఇండస్ట్రీకి వచ్చిన. వచ్చేసి ఇండస్ట్రీ చుట్టూ తిరిగి హీరో కావాలని చెప్పేసి మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఈ హీరో కావాలని ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరూ గ్రూప్ పెట్టుకున్నాము. అందరం పోతాం, ఎవరి టాలెంట్ వాళ్ళది. పోయినప్పుడు నన్ను ఏమన్నా చిరంజీవి కొడుకు అనుకుంటున్నావా, బాలకృష్ణ కొడుకు అనుకుంటున్నావా అని వేలం చేసిన వాళ్ళు ఉన్నారు. మనం ఈసారి ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ దాన్ని వదులుకోకుండా నేను చిన్న సినిమాలను చేసుకుంటూ వస్తున్నా. కానీ నేను ఏ క్యారెక్టరు, దండోర క్యారెక్టరు, పనోని క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వచ్చింది, నేను అది చేస్తాను కదా, చేస్తా. పెద్ద హీరోలే ఇప్పుడు జగత్ బాబు లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళే చేస్తున్నారు, నేను కూడా చేస్తా. కానీ నాకంటూ ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉన్నది, హీరో కావాలని చెప్పేసి. ఇప్పుడు ఆ రకంగా రావట్లేదు. బిగ్ బాస్ ఒక మంచి వేదిక నాలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇస్తుంది. అందుగురించి సార్ బిగ్ బాస్ సార్ నాగార్జున గారు దండం పెడతా కాలముక్త. మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నాకు కూడా ఒక కామన్ మ్యాన్, ఒక అనాథని, అమ్మ నాన్న లేదు, ఆస్తిపాస్తులు లేవు, నేను పనికి పోతేనే రూమ్ కిరాయి కట్టుకోవాలి, లేకపోతే లేదు. మీరు ఎన్ని రోజులు సంది ఇక్కడ ధర్నా చేస్తున్నారు? నేను 6 నెలల నుంచి చేస్తున్నా. ఇంద్ర పార్క్ కాడ చేసిన, కృష్ణకాంత్ పార్క్ కాడ చేసిన, స్టార్ మా కాడ చేసిన, మన నక్లెస్ రోడ్డు అంబేద్కర్ బొమ్మ కాడ చేసిన, ఐమాక్స్ కాడ కూడా చేసిన. గత వారం రోజుల సంది ఎండకి ఎండుకుంటా వానకు తడుచుకుంటా ఇక్కడ చేస్తున్నా. వర్షం పడతా ఉంది కదా అన్న, వర్షం వస్తుంది రోజు. అలా చూస్తేనే ఊరు పొమ్మని చెప్తున్నారు, నేను పోతలే, తడుస్తున్నా, ఆరేసుకుంటున్నా, అంతే, పోయేదే లేదు. ఈయనే పనుకుంటున్నా. అన్న అరే నువ్వు నీ ఫేస్ నా ఒక డైరెక్టర్ కూడా అన్నాడు, అప్పుడే డైలాగ్ సృష్టించాను నేను. అరే నువ్వేమన్నా నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకున్నావారా, నువ్వేమన్నా ప్రొడ్యూసర్ కొడుకువా, హీరో కొడుకువా, హీరోయిన్ కొడుకువా? అరే కొంచెం ఆలోచించాలరా, హీరో అనగానే మామూలు విషయం కాదు అన్నాడు. నేను అప్పుడు చెప్పిన ఆయన ముందలనే, సార్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వాళ్ళ సీఎం అయిండు, నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అయితా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. నా సినిమాకు మీకు టిక్కెట్లు కూడా దొరకవని చెప్పేసి సవాల్ చేసి వచ్చిన. ఆయన కోసమైనా అయితా నేను. అది బిగ్ బాస్ అని చెప్పి అంటా ఉన్నారు కదా. లాస్ట్ టైం బిగ్ బాస్ విన్నరు పల్లవి ప్రశాంత్ అది చేసా ఇది చేసా గిట్లని చెప్పి అన్నాడు. నేనేం చేయను అన్న, నేను చెప్పను, నేనేం చేయను, ఇస్తాను కూడా చెప్తలేను. కానీ నేను మీడియా కంటే సోషల్ మీడియా ద్వారా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారన్న. నేను ఇక్కడ గత వారం రోజులు సంది ఎండకి ఎండుకుంటూ వానకు దడుచుకుంటుంటే మీరు వచ్చిర్రు, ఇలా ఒక అన్న వచ్చిర్రు, ఎవ్వరు రాలే. ఎంతో దూరం పోయి రూపాయి తీసుకోకుండా ఇంటర్వ్యూలు ఇచ్చొచ్చానన్న. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు
ఇంటర్వ్యూ అన్న అంటే 5,000 6,000 7,000 3,000 2,000 తీసుకొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. నేను వాళ్ళంతా 100 రెట్లు ఎక్కువ ఫేమస్ అయినా నేను. అయినా కానీ ఒక్క రూపాయి కనీసం రానుపోని ఛార్జీలు కూడా టీ కానీ టిఫిన్ కానీ తీసుకోకుండా నేను ఇంటర్వ్యూలు ఇచ్చొచ్చిన అన్న. ఐమాక్స్ కాడ చాలా మందికి ప్రతి వారము నేను చెప్తున్నాను, ఎవ్వరి కాడ కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నేను చెప్పిన మీడియా మిత్రులకి. ఈ రోజు నేను ఇట్లా ఇబ్బందిలో ఉండి ఇట్లా వానకు ఎండకి ఎండుకుంటూ వానకు తడుచుకుంటూ ఇక్కడ ఉంటే ఒక్కళ్ళు కూడా రావట్లేరు, నాకు హెల్ప్ చేస్తలేరు అనే ఒక్క బాధ ఉంది అంతే. ఆడియన్స్ని అలరించడానికి నువ్వేం చేస్తావు అన్న? ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఇది 9వది. 8లో ఎవ్వరు ఈ 8 సీజన్లు ఎవ్వరు చేయనంత కంటెంట్ నేను ఇస్తాను. అంత టాలెంట్ ఉంది. అయితే ఆడియన్స్ కోసం ఏదైనా పాట పాడతావా? అన్ని చేస్తానా, కానీ ఇప్పుడు పోయిన వాళ్ళందరూ చేసి మనం నిరూపించుకొని పోతలేరు కదన్నా. అందుకే కదా ఈ వీడియోలు చూసి నిన్ను పిలవాలి కదా వాళ్ళు. అట్లా అంటున్నారా అన్న? ఏం చేయగలుగుతావు? నేను రైటర్ని, మనం అందులో రాయలేము. ఫైటర్ని, నేను కరాటే నేర్చుకున్నా సినిమా కోసము. డైరెక్టర్ని, అది కూడా ఏం చేయలేము. సింగర్ని, ఇది కూడా నేర్చుకున్నా. మీది యాంకర్ని కూడా ఆల్రెడీ 10 టీవీ అక్కడ ఆర్టిస్ట్ ఎక్స్ కాడ ఉన్నన్ని రోజులు నేను యాంకర్గా కూడా చేశా. ఏది మన 10 టీవీలో 10 టీవీ యాక్టర్గా. బిగ్ బాస్ లోపల పోయిన తర్వాత చేస్తా యాంకర్ని, రివ్యూ చెప్తా. చూసాక నిన్న కూడా ఒక డైలాగ్ చెప్పిన, ప్రతి సినిమాకు ఒక డైలాగ్ చెప్తున్నా. అవన్నీ పాతాయి కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మ 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 అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఇప్పుడు మనకి ఎవ్వరు లేరు. అందు గురించి అమ్మ గురించి. అమ్మ నాకు ఒకరికి అమ్మ కాదు, అందరికి అమ్మ, ప్రపంచానికి. ఇప్పుడు తీసుకుంటారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా తీసుకుంటారన్న. కాదు కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చినే సెమ్మోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవ సోమ్న. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేచి నీ నామములు తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. బిగ్ బాస్ టీం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అనుకుంటా. ఖచ్చితంగా తీసుకుంటారు అన్న. ఒకవేళ తీసుకోకపోతే తీసుకునే వరకు చేస్తా. ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను. ఇప్పుడు నిన్ను తీసుకుంటే నీలాగా ఇంకో 10 మంది వచ్చి ఇక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేయని అన్న. మన తెలంగాణ బిడ్డలు, మన తెలుగు బిడ్డలు, మన తెలుగు బిగ్ బాస్ హిందీ ఎక్కడెక్కడి నుంచో పనికి మన కొడుకులు అందరూ వచ్చి, హిందీ వాడు, ఇంగ్లీష్ వాడు, తమిళ్ వాడు, మలయాళం వాడు, కన్నడ వాడు వచ్చేసి నా అయ్య సంపాదించిన సొమ్ము నేను తింటా. ఈ తెలుగు బిగ్ బాస్ మన తెలుగు సంపద తెలుగు వాళ్ళు తినకుండా వాడేవాడు నా దొంగ నా కొడుకులు వచ్చి తింటున్నారు. ఎంతమంది రావట్లేరన్నా. మొన్న వచ్చిన నిఖిలా ఆ తెలుగునికి పుట్టిండేవాడు. నేను ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు కూర్చున్నా అంటే మనకు హక్కుతోడు కూర్చున్నా నేను. వాడేవాడు రికమెండేషన్ చేసి ఇంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు జాయిన్ అవుతారు అనేది తెలిసింది. నా తెలుగు బిగ్ బాస్ ఇది. తెలుగు బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళు పోవాలంటావు. అంతే. మరి ఫైనల్ గా నువ్వు ఆడియన్స్ ఇప్పుడు మన వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు కానీ, మన తెలంగాణ వాళ్ళు కానీ, మన తెలుగు వాళ్ళు అంతటా జరుగుతుంది కన్నా, కోలీవుడ్లో జరుగుతుంది కన్నా, మాలీవుడ్లో జరుగుతుంది కన్నా, అన్నిట్లలో జరుగుతుంది కదా. మన తెలుగువాడు ఎవడన్నా పోయి అక్కడ ఆడిండా. మన తెలుగుడు శ్రీరామ్ చంద్ర తెలుసా? శ్రీరామ్ చంద్ర సింగర్ ఇప్పుడు హిందీ బిగ్ బాస్కి వెళ్ళిండు. ఎంతమంది, ఎన్నిసార్లు వెళ్ళిండు, ఎంతమంది వెళ్ళారు? ఒకడు వెళ్ళిండు ఇప్పుడైతే ప్రెసెంట్. ఇప్పుడు ఇది 9వది. 8 నడిచినాయి. ఎంతమంది పోయిర్రు అన్న? ఎంతమంది పోయిర్రు? మరి దానికన్నట్లేవే నువ్వు. ఇది ప్లీజ్ సార్, దండం పెడతా సార్, కాళ్ళు మొక్తా సార్. బిగ్ బాస్ సీజన్ 9కి నాకు అవకాశం ఇవ్వండి సార్. మల్టీ స్టార్ మన్మథ రాజా, కూలీ బిడ్డ సినిమా యాక్టర్. మల్టీ స్టార్ మన్మథ రాజా మీరే పెట్టుకుంటారా, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి పెడతారా? మల్టీ స్టార్ మన్మథ రాజా అంటే మన గురించి మనకే తెలుస్తుంది అన్న, వేరే వాడికి తెలియదు. నా టాలెంట్ నా గురించి నా టాలెంట్ నాకు తెలుస్తుంది తప్ప నీకెట తెలుస్తుంది? చెప్తేనే తెలుస్తుంది. నా బాధ ఏందనేది, నా గాథ ఏందనేది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది, కానీ మీకల్లా మీకు తెలియదు కదా. నీకు ఆప్షన్ కావాలి ఎక్కువ, ఎవరి నుంచి సపోర్ట్ కావాలనుకుంటున్నావు? చెప్తా. బిగ్ బాస్కి పోయిన తర్వాత ప్రజలకు చెప్తా. ఏమని? ప్రశాంత్ కూడా ముందు రైతు బిడ్డ ప్రశాంత్కి నాకు సంబంధం లేదన్న. నేను ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా. ప్రశాంత్ కూడా కామన్ పీపుల్ లాగానే వచ్చింది కదా. ఎట్లానన్నా రాని అన్న, అట్లా కదన్నా. అంటే పల్లవ్ ప్రశాంత్ ప్రతి ఒక్కళ్ళు ఆయన మీద రాయేస్తున్నారన్న.
ఆయన కూడా పేదోడే కదా. పేదోడు అని అంటే అంతకుముందు ఇప్పుడు పోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికంటే పేదోడే కదా. మరి వాళ్ళని ఎవరిని అనకుండా తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కామన్ పీపుల్ కదా పల్లవి ప్రశాంత్, అందుకని చెప్పి ఆయన పేరు తీసుకుని చులకన, ఒక పేదవాడు అంటే చులకన, అంతే కదా. వాళ్ళకంటే పేదవాడే కదన్నా. ఇప్పుడు ఆయన పల్లవి ప్రశాంత్ కంటే నేను పేదవాడిని, అంతేనా కదా. కంటెస్టెంట్ల కంటే వాడు పేదోడే కదా మనోడు. బిగ్ బాస్ లకు పేదోళ్ళు గొప్పలు అని కాదు కదా, టాలెంట్ చూసి తీసుకుంటారు కదా. పేదోళ్ళు గొప్పలు అని బిగ్ బాస్ లో తేడా ఏముండదు. నేను ఎంక్వైరీ చేసిన, టాలెంట్ అనేది ఏం లేదు. బిగ్ బాస్ లో డబ్బు పెట్టి పోవచ్చు. ఏంటంటే వాడు లంగ గాని, దొంగ గాని, రౌడీ గాని, గుండ గాని, తాగుబోతుడు గాని, తిరుగుబోతుడు గాని, వాడు ఒక డిఫరెంట్గా ఉండాలి. నా చెప్పింది ఏంటంటే ఒక డిఫరెంట్గా ఉండాలి. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంకో డిఫరెంట్గా ఉండాలి, ఇంకో వ్యక్తి ఇంకో డిఫరెంట్గా ఉండాలి, ఇంకో వ్యక్తి ఇంకో డిఫరెంట్గా ఉండాలి. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అలా తోలితే అంటే డిఫరెంట్ అంటే నేను చెప్పనా, ఒక కుక్క, ఒక నక్క, ఒక పిల్లి, ఒక ఎలక, ఒక పాము ఇట్లా ఉండేది. ఒకదానికి ఒకటి సుతులు గలవు, మతులు గలవు. కుక్కని మాట పెడితే అవి ఒకనాడు కొట్టుకుంటే తెల్లారు సప్పుడు కూడా పనుకుంటాయి. ఇక వేరు ఉంటాయి ఏంటంటే రోజు పొద్దుగులు తెల్లవాళ్ళు కొట్టుకుంటూనే ఉంటాయి అవి. ఇందులో మీ క్యారెక్టర్ అట్లా ఇప్పుడు చెప్పినావు కదా జంతువుల పేరు, నాది మల్టీ. ఇప్పుడు జంతువుల పేరు చెప్పినావు కదా మల్టీ. అట్లా నాకు చెప్పింది అంటే సిచ్యువేషన్ బట్టి ఇంత గట్టిగా ఎందుకు నిలబడుతున్నా అంటే నాకు ఆ సమాచారం తెలిసింది. నేను ఉత్తనే అంత సింపుల్ గా ఏం లేను. అట్లా తమ్ముడు నాకే పని చేసినాడు. ఒక దొంగ కావాలి తమ్ముడు, నాకు ఎవడన్నా ఉంటే చూడని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఓడన్నా జైలుకి పోయి వచ్చిండు చూడని చెప్పినాడు. నా జైలుకి పోయి చూడంటే ఆ విషయం నాకు ఒక సంవత్సరం కింద చెప్తే, ఒక 6 నెలల కింద చెప్తే ఓనన్నా చంపేసి నేనే జైలుకి పోయి వస్తుంటాను కానీ అని కూడా అన్నా. మరి అవకాశం కోసం అంటే చంపుతామా? ఇప్పుడు నేను ఎంతో మంది నన్ను కొట్టినా, నేను తిరిగి కొట్టలే. నన్ను కొడితే అయిపోయా. వాడు ఒక దెబ్బ కొట్టిండు అనుకో, నేను 10 గుద్దులు గుద్దితే వాడు కథ గుండె పలుతుంది. అప్పుడు జైలుకు పంపిస్తారు. వస్తా ఎందుకు కొట్టేవారా అని అడిగేది కంటెంట్. అదేంటంటే బిగ్ బాస్ కంటెంట్ కావాలన్నా. వీడు జైలుకి ఎందుకు పోయిండు, ఎవరిని కొట్టిండు, ఎవరిని తిట్టిండు, అలా పోతే ఎంతమందిని కొడతాడు, బిగ్ బాస్ కొడతాడా, కెమెరా కొడతాడా, వాళ్ళని కొడతా, ఏంది కథ ఏంది అనేది అదొక కంటెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి నాకు తెలిసింది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి పోతే లవ్ యాంగిల్ ఉంటుంది బాగా బిగ్ బాస్ లో, అట్లా నడిపిస్తా బ్రహ్మాండం చేస్తా. లవ్ యాంగిల్ ఏ యాంగిల్ అయినా చేస్తా, హీరో యాంగిల్ అయినా చేస్తా, విలన్ యాంగిల్ అయినా చేస్తా, లవ్ అయినా చేస్తా, రొమాన్స్ అయినా చేస్తా. మల్టీ అంటే అంతే అన్ని. ఈ బిగ్ బాస్ సీజన్ 8 సీజన్లేనే కదా, అన్ని చూసినావా? అప్పుడప్పుడు చూస్తా, అంటే కంటిన్యూషన్ గా మనది అదే పని కాదు కదా, చూస్తా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పోయినప్పుడు వాస్తవంగా గతం కంటే విన్ అయింది. స్టార్టింగ్ లో ఎన్టీఆర్ గారు పోయినప్పుడు స్టార్టింగ్ అది పోయింది. మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పల్లవి ప్రశాంత్ పోయినప్పుడు 7 మంచిగా అయింది. 8 మొత్తం పడుకుంది. సరే ఇప్పుడు మొత్తం లేచిపోతుంది. రేటింగ్ లేపనికి పోతా అంటావు అంతే. ఫైనల్ గా నువ్వు ప్రేక్షకులకి ఏం చెప్పాలంటే? రేటింగ్ లేపుతా, నన్ను లేపుకుంటా. ఫైనల్ గా నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఆడియన్స్ కి, ఇది ఆడియన్స్ కి వస్తుంది కదా వీడియో, ఆడియన్స్ కి నువ్వు ఏం చెప్తావు? వాళ్ళు రెడీగా ఉన్నారు, నా ఆడియన్స్ అందరూ ఓటేయడానికి రెడీగా ఉన్నారు, ఓటేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే నన్ను ఫాలో కావట్లే, వేరే వాళ్ళందరినీ ఫాలో అవుతారు. ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. నేను యూట్యూబ్ ఛానలే పెట్టలేదు. ఎవడు మినిమం డిగ్రీ యూట్యూబ్ ఛానల్ 2-3 కానొస్తున్నాయి నాకు. వాళ్ళని ఫాలో అవుతారు. నన్ను మినిమం డిగ్రీ ఆఫీషియల్ నాది. మిగతా వాళ్ళు కూడా పొరగాలు నన్ను ఏడిపేయడం కోసం మినిమం డిగ్రీ ఆఫీషియల్ అని పెడుతున్నారు. ఏ టికెట్ పెట్టుకో, బ్లూ టికెట్ పెడితే వస్తుంది కానీ ప్రతి నెల 700 కట్టాలి దానికి. మరి నేను ఏడాది 700 పెట్టుకుంటే దాదాపు 15 బ్యానర్లు చింపారు పొరగాళ్ళు. మళ్ళీ ఎవరు? నా ఫ్యాన్సే. అయితే నువ్వు ఫేమస్ అయిందే మినిమం డిగ్రీ డైలాగ్ తో కదా, ఒకసారి డైలాగ్ చెప్పు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మల్టీ స్టార్ మనమరాజా. నేను నా ఫ్యాన్స్ చెప్పాను కానీ బిగ్ బాస్ కు చెప్తున్నా, నాగార్జున గారికి చెప్తున్నా, ప్లీజ్ బిగ్ బాస్, ప్లీజ్ నాగార్జున గారు, మీ దండం పెడతా, మీ కాళ్ళ ముక్తా. మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, నాకు కూడా అవకాశం ఇవ్వండి ప్లీజ్, రిక్వెస్ట్. మీరు పనికిమాల్లో అందరికి తీసుకొచ్చి అవకాశం ఇస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ కు పోయి నేను మొత్తం నా క్యారెక్టర్ మొత్తం బయటపడ్డది, నాకు ఎప్పుడు అవకాశాలు రావట్లేదు, సినిమా అవకాశాలు రావట్లేదు, లేకపోతే అదైంది ఇదైంది, నేను అనవసరంగా బిగ్ బాస్ పోయినా అని చెప్పేసి బయట చాలా మంది అంటున్నారు. నేను డైరెక్ట్ వింటున్నా. కానీ జీవితాంతం నా గుండెల్లో గుడి కడతా, అవసరం అనుకుంటే మా గుడి కడతా. నాగార్జున గారికి ప్రతిరోజు ఆయనే దేవుడు నాకు. ఇక పోనీగా లేరన్నా, లేరు కదా.
సరే అన్న, నువ్వు పోవాలి. చచ్చిపోయిన వాళ్ళకి గోరి కట్టిన దానికంటే బతికున్నోడి చూస్తాడన్నా, బతికుండగానే చూస్తే అబ్బా అని చెప్పి సంతోషపడతాడు. చచ్చినాక ఏ సంతోషపడతాడన్నా? వెనకట ఒక శాస్త్రం ఉంది, మనుండంగా మంచినీళ్ళు పోయలే కానీ చచ్చిన తర్వాత సమాధి కాడ కోడని కట్టేసిండంట. ఫైనల్ గా నువ్వు బతికున్నంగా ఒక్క ముద్ద తిండి పెట్టినోడు చచ్చిపోయిన తర్వాత 100 ఏటలు కోసి 100 మందికి పెడతాడు. ఏం లాభం అన్న? ఫైనల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తుండు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మన్మథ రాజా బిగ్ బాస్ కి వెళ్ళాలా వద్దా అనేది